టీ20 వరల్డ్ కప్ లో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 148 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్ 60, ఇబ్రహీం జద్రాన్ 51 హాఫ్ సెంచరీలు సాధించారు. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ను ఆఫ్ఘాన్ బౌలర్ల ధాటికి 127 పరుగులకి ఆలౌట్ చేశారు. మాక్స్వెల్ 59 పరుగులతో రాణించినా మిగతా ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. గుల్బాదిన్ నైబ్ అద్భుత బౌలింగ్తో ఆఫ్ఘాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో గ్రూప్ 1 లో భారత్ 2 విజయాలు సాధించి సెమీస్ బెర్త్ను దాదాపు ఖరారు చేసుకోగా ఆసీస్, ఆఫ్ఘాన్ ఒక్కో గెలుపుతో రేసులో నిలిచాయి. మరోవైపు ఆస్ట్రేలియా తరపున పాట్ కమిన్స్ హ్యాట్రిక్ సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో వరుస బంతుల్లో ముగ్గురిని అవుట్ చేసి ఈ టోర్నీలో రెండో హ్యాట్రిక్ ను నమోదు చేశారు. టీ20 వరల్డ్ కప్ లో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 148 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్ 60, ఇబ్రహీం జద్రాన్ 51 హాఫ్ సెంచరీలు చేశారు. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ను ఆఫ్ఘాన్ బౌలర్ల దాటికి 127 పరుగులకి ఆలౌట్ చేశారు. మాక్స్వెల్ 59 పరుగులతో రాణించినా మిగతా ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. గుల్బాదిన్ నైబ్ అద్భుత బౌలింగ్తో ఆఫ్ఘాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో గ్రూప్ 1 లో భారత్ 2 విజయాలు సాధించి సెమీస్ బెర్త్ను దాదాపు ఖరారు చేసుకోగా ఆసీస్, ఆఫ్ఘాన్ ఒక్కో గెలుపుతో రేసులో నిలిచాయి. మరోవైపు ఆస్ట్రేలియా తరపున పాట్ కమిన్స్ హ్యాట్రిక్ సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో వరుస బంతుల్లో ముగ్గురిని అవుట్ చేసి ఈ టోర్నీలో రెండో హ్యాట్రిక్ ను నమోదు చేశాడు. ఆసీస్ పై ఆఫ్ఘాన్ విక్టరీకి సంబంధించి డీటెయిల్స్ నరేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేందర్, ఆసీస్ పై ఆఫ్ఘాన్ విక్టరీ డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, మనం చూడొచ్చు ఈరోజు జరిగిన మ్యాచ్ లో అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఆస్ట్రేలియా మీద ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుందని. కానీ సిరీస్ కి ముందు హాట్ ఫేవరెట్ టీంలలో ఒకటి ఆస్ట్రేలియా, కానీ ఈరోజు అనుకోకుండా మాత్రం ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. ఈరోజు మనం మ్యాచ్ లో చూస్తే ఆస్ట్రేలియా టీమ్ లో ఓన్లీ మ్యాక్స్వెల్ ఒకడే ఆడాడు. అంత మ్యాక్స్వెల్ తప్ప పెద్ద ఎవరు కూడా రాణించలేకపోయినారు. ఓపెనర్ హెడ్, వార్నర్ ఇద్దరు కూడా హెడ్ 3 రన్నులకి, వార్నర్ హెడ్ 0కి, వార్నర్ 3 రన్లు మాత్రమే చేశారు. ఓన్లీ మ్యాక్స్వెల్ మాత్రమే 41 పరుగులలో 3 సిక్స్లు 6 ఫోర్లతో 59 రన్స్ చేశాడు. ఇక తర్వాత వచ్చిన డేవిడ్ కావచ్చు, వైడ్ కావచ్చు, స్టోయిన్స్ కూడా అతి తక్కువ రన్స్ కి చేశారు. ఈవెన్ కమిన్స్ వాళ్ళంతా కూడా ఏం చేయలేకపోయినారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ లో మనం చూసుకోవచ్చు, కమిన్స్ తన బౌలింగ్ తో మరొకసారి కట్టడి చేశాడు బౌలర్లని. 4 ఓవర్లు వేసి హ్యాట్రిక్ వికెట్ తీశాడు. కమిన్స్ కి రెండో హ్యాట్రిక్ సిరీస్ లో. ఆస్ట్రేలియా మీద ఆఫ్ఘనిస్తాన్ కూడా గతంలో పెద్ద ఎలాంటి అయితే రికార్డ్స్ లేవు. మొత్తం 6 సార్లు ఆడితే కేవలం ఒకసారి ఫస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా మీద ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది. ఇంతకు ముందు జరిగిన 5 ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా ఆసీసే గెలిచింది. ఇంకా దీంతో సూపర్ 8 లో అసలు ఎవరు గెలుస్తున్నారు, సెమీస్ కి ఎవరు వెళ్తున్నారు అని మాత్రం అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు మనం చూడొచ్చు, గ్రూప్ 1 లో ఆస్ట్రేలియా, ఇండియాకి మంచి ఛాన్స్ ఉండే, కానీ ఈ మ్యాచ్ ఓడిపోవడం వల్ల ఆస్ట్రేలియాకి కొంచెం కష్టమనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడితే ఒకటే గెలిచింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ రేపు బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఉంది 20వ తారీఖు. సో బంగ్లాదేశ్ మీద ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే మాత్రం ఇండియాతో పాటు గ్రూప్ 1 నుంచి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ రేపు ఇండియాతో ఆస్ట్రేలియాకి మ్యాచ్ ఉంది. కంపల్సరీ ఆస్ట్రేలియా రేపు ఇండియా మీద గెలవాలి. దాంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవాలి. అలా జరిగితే మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాకి సెమీస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది.